వైష్ణవ్ లాగ్స్కి స్వాగతం. జయ విఘ్న గణేష. ఈరోజు ఎంతో సింపుల్గా వేడి వేడి అన్నంలో దోసకాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ముక్కలు కోసి పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, కరివేపాకు, చిటికెడు అంటే చిటికెడు పసుపు వేసుకున్నాం. లైట్గా కోసి దోస ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. రోట్లో నూరుకుంటే బాగుంటుంది కానీ ఇప్పుడు ఎవరో అంత ఓపిక లేదు. మిక్సీ పట్టుకుందాం పదండి. మిక్సీ పట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఈ పట్టుకున్న పచ్చిమిర్చి దోసకాయ ముక్కల్లోకి ఇలా పచ్చిమిర్చి పేస్ట్తో ఇలా మిక్సింగ్ చేసుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఆయిల్ కాగింది కాబట్టి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, అలాగే నలిపి పెట్టుకున్న ఎల్లుల్లి, అలాగే ఇంగువ, అలాగే కరివేపాకు వెంబటే కొద్ది పెట్టుకున్న దోసకాయ వేసేసుకొని ఒక్కసారి ఇలా పెట్టుకొని కాసేపు 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు ఒక్కసారి తెలుగులో టేస్టీగా ఉంటే సింపుల్గా వేడి వేడి అన్నంలో తింటే ఆహా అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఒక్కసారి ఇలా చేసి టేస్ట్ చేయండి. అయిపోయింది. బాయ్ బాయ్.